ఈ అసూయ చిన్నోళ్ళలో వచ్చేసింది, పెద్దోళ్ళలో వచ్చేసింది, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వచ్చేసింది. విచిత్రం ఏంటంటే చాలామంది దైవజనుల్లో కూడా వచ్చేసిందండి ఇది. ఒక దైవజనుడు బాగా వాడబడుతూ ఉంటే, ఒక దైవజనుడు బాగా డెవలప్ అవుతూ ఉంటే, ఒక దైవజనుడికి పేరు ఎక్కువగా వస్తూ ఉంటే కొంతమంది అసూయ పడతారు. ఒకవేళ ఒక దైవజనుడు ఎదుగుతున్నాడని, డెవలప్ అవుతున్నాడని, పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయని, సేవ దీవించబడుతుందని, ఇదిగో సాటి స్నేహితుడా, దైవజనుడా, జత పనివాడా, నీవు నీ సాటి దైవజనుడి మీద అసూయ పడితే నువ్వు రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో, దావీదుకి పేరు రావడం చూచి అసూయపడిన సౌలుకి నీకు తేడా లేదు. ఈ స్టోరీ తెలియదా బిడ్డలారా మీకు?